ఇప్పుడు మనమందరం మంచి మార్క్స్ కోసం, ర్యాంక్ కోసం చాలా కష్టపడి చదువుతున్నాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనందరికి కావాల్సింది ఏంటి? ఒక మంచి ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీట్ కదా! మరి ఒక మంచి ఇంజినీరింగ్ కాలేజ్‌ని ఎట్లా చూజ్ చేసుకోవాలి? ఎట్లా చూజ్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే, అసలు కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది మనం తెలుసుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకున్నప్పుడే మనం ఒక కరెక్ట్ కాలేజ్‌ని చూజ్ చేసుకోగలుగుతాం. ఈరోజు గ్రాడ్యుయేట్ సిట్యుయేషన్ ఎంత దారుణంగా ఉందంటే 63% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్‌ఎంప్లాయిడ్. ఎంప్లాయిడ్ అయిన వాళ్ళు కూడా ఏదో చాలని సాలరీస్‌తో సెటిల్ అయిపోతుర్రు లో పేయింగ్ జాబ్స్‌లో. 4 ఇయర్స్ డామ్ 4 ఇయర్స్ బీటెక్ చేసిన తర్వాత కూడా జాబ్ రాకపోవడం ఏందసలు? జాబ్ వచ్చినా కూడా ఇంత తక్కువ సాలరీస్ 20,000, 25,000 లో పేయింగ్ సాలరీస్‌తో సెటిల్ అవ్వడం ఏంటి? 4 ఇయర్స్ చదివిన తర్వాత కూడా. సో, ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏందో తెలుసుకోవాలి అనుకుంటే, దీని రూట్ కాజ్ ఏందో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ప్రపంచం ఎంత ఫాస్ట్‌గా చేంజ్ అవుతుందో చూడండి. కంప్యూటర్స్ నుంచి ఫోన్స్ నుంచి స్మార్ట్ వాచెస్ నుండి ఇప్పుడు స్మార్ట్ రింగ్స్ అంట. మన డైలీ లైఫ్‌లో చేసే చాలా వరకు పనులు మన ఫోన్‌తోనే చేస్తున్నాం. ఫోన్‌పే, గూగుల్ పేనేమో మనీ ట్రాన్స్‌ఫర్స్ కోసం వాడుతున్నాం. ఫుడ్ ఆర్డర్స్‌కి స్విగ్గీ, జొమాటో వాడుతున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ ఇట్లా సో ఆన్ చాలా. సో, టెక్నాలజీ అనేది మన లైఫ్‌లో పార్ట్ అండ్ పార్సెల్ అయిపోయింది. 2014 అండ్ 2024 మధ్య కంపేర్ చేస్తే ఎంత డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయో చూడండి ఒకసారి మీరు. ఏఐ సిస్టమ్స్ లైక్ చాట్‌జీపీటీ మన లైఫ్‌లోకి వచ్చినాయి. మన లైఫ్‌ని కంప్లీట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసినాయి. ఇంకో థింగ్ ఏందంటే ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇంజినీరింగ్ కాలేజ్‌లో అన్ని బ్రాంచెస్‌లో లైక్ ఈసీఈ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ, సీఎస్ఈ అన్ని బ్రాంచెస్‌లో ఈక్వల్‌గా ఉండేటోళ్ళు స్టూడెంట్స్. ఈక్వల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేటోళ్ళు. అదే ఇప్పుడు చూసుకుంటే 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ విల్లింగ్ టు జాయిన్ సీఎస్ఈ బేస్డ్ స్పెషలైజేషన్స్. ఏఎంఎల్ గానీ, డేటా సైన్స్ గానీ, ఐఓటీ గానీ ఇట్లా చాలా. సో, దిస్ ఇండికేట్స్ టెక్నాలజీ ఈజ్ రీషేపింగ్ అవర్ కెరియర్స్. ప్రపంచం ఇంత ఫాస్ట్‌గా మారుతుంటే మన కాలేజెస్‌లో కరికులం మాత్రం ఇప్పటిదో తాతల కాలం నాటి ఔట్‌డేటెడ్ కరికులం ఉంది ఇంకా మనకి. ప్రాక్టికల్ ట్రైనింగ్ లేకుండా ఔట్‌డేటెడ్ సిలబస్‌తో యూత్ పొటెన్షియల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాలేజ్‌లో మనకు నేర్పించేది ఒకటి, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఏమో ఇంకోటి. సో, దిస్ ఈస్ ద కోర్ రీజన్ వై స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ అన్‌ఎంప్లాయిడ్. సో, దీని వల్లనే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ లో పేయింగ్ సాలరీస్‌తో సెటిల్ అవుతుర్రు. అసలు చాలా మందికైతే జాబ్‌లు కూడా వస్తలేవు. ఈ చేంజెస్‌కి తగ్గట్టు అప్ టు డేట్ ఎట్లుండాలి మరి? ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ నేర్పించే కాలేజ్ అసలు ఉందా అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎన్ఐఏటి గురించి తెలిసింది. నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫర్స్ 4 ఇయర్స్ ఆన్ క్యాంపస్ బీటెక్ ప్రోగ్రామ్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ డిజైన్ టు మ్యాచ్ ది లేటెస్ట్ ఇండస్ట్రీ డిమాండ్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ ఎట్లుంటుందంటే మీ ఫ్యూచర్‌కి కావాల్సిన స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఇవ్వడంతో పాటు ఇండస్ట్రీకి కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ పైన ఫోకస్ అయి ఉంటుంది. ఎన్ఐటి ఈజ్ నాట్ జస్ట్ అనదర్ కాలేజ్. స్టూడెంట్స్ డ్రీమ్స్ అచీవ్ చేయడానికి డిజైన్ అయింది. కంపెనీస్‌కి కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పించడంలో ఎన్ఐఐటి ఈజ్ ద పర్ఫెక్ట్ ఫిట్. ఎన్ఐఐటి గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు డిస్క్రిప్షన్‌లో ఎన్ఐఐటి అప్లికేషన్ ఫామ్ లింక్ ఉంటుంది. ఎన్ఐఐటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఆ అప్లికేషన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి అండ్ టేక్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ బ్రైట్ కెరీర్. అసలు ఎన్ఐఐటి ఎందుకు? వై ఎన్ఐఐటి అని మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కరికులం. ఇక్కడ అన్ని కాలేజ్‌లో లాగా ఔట్‌డేటెడ్ కరికులం నేర్పించరు. ఐటీ ఇండస్ట్రీలో టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కరికులం ఇక్కడ ఫాలో అవుతారు. ఈ కరికులం డిజైన్ చేసేటప్పుడు లైక్ ఫ్యూచర్ డిమాండ్స్ ఎట్లుంటాయి అండ్ కరెంట్ ఐటీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఎట్లున్నాయి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డిజైన్ చేశారు. ఎవరు డిజైన్ చేసింది అంటే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటి టాప్ కంపెనీస్‌లో వర్క్ చేసిన ప్రొఫెషనల్స్. సో, వాళ్ళు డిజైన్ చేసిన కరికులం ఎట్లుంటుందో మీరే ఊహించుకోండి. దెన్ టాకింగ్ అబౌట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్యాకల్టీ. అగైన్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ కంపెనీస్‌లో వర్క్ చేసిన ప్రొఫెషనల్స్ మాస్టర్ క్లాసెస్ తీసుకుంటారు ఇక్కడ. అండ్ ఎన్ఐటి హ్యావ్ న్యూ ఏజ్ క్లాస్ రూమ్స్ విత్ ఇన్స్పైరింగ్ ఎకోసిస్టమ్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్స్. ఇవే చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి ఎంటైర్ ఇంజినీరింగ్‌లో. సో, ఇక్కడ ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ నుంచెలే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తారు మీరు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, వాట్సాప్ ఇట్లాంటి అప్లికేషన్స్‌ని స్క్రాచ్ నుంచి ఎట్లా బిల్డ్ చేయాలి అనేది మీరు నేర్చుకుంటారు ఇక్కడ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇంజినీరింగ్ మనందరికీ కావాల్సింది మంచి ప్లేస్మెంట్. ఎన్ఐటి దగ్గర మ్యాసివ్ పూల్ ఆఫ్ 3000+ కంపెనీస్ ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎట్లున్నాయో. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన సరౌండింగ్స్ కూడా మనకు చాలా మ్యాటర్ అవుతాయి. మన సరౌండింగ్స్ ఎట్లుంటే మనం వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం కదా. మనం చేసే పనులన్నీ మన సరౌండింగ్స్తోనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి. ఇక్కడ మీ సరౌండింగ్స్లో లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. మీలాంటి మైండెడ్ పీపులే ఉంటారు. అచీవర్స్తో కొలాబరేషన్ ఉంటుంది మీకు. సో, ఇట్లాంటి అట్మాస్ఫియర్లో, ఇట్లాంటి సరౌండింగ్స్లో ఇంత మంచి మెంటర్షిప్ గైడెన్స్లో ఉంటే వీ కెన్ డెఫినెట్లీ అచీవ్ అవర్ గోల్స్ కదా. ఇక లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఐటి మన హైదరాబాద్లో ఉంది, సరౌండెడ్ బై వైబ్రెంట్ టెక్ హబ్. దీని చుట్టూ టాప్ ఐటీ ఇండస్ట్రీస్ ఉంటాయి.
దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ మంచిగా ఉంటాయి. సో దిస్ ఏ పర్ఫెక్ట్ లొకేషన్. సో ఇప్పుడు ఎన్ఐఏటీలో జాయిన్ అవ్వడం ఎలా అనే థాట్ మనందరికి వచ్చే ఉంటుంది కదా. సో దీనికోసం ఒక అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఆ తర్వాత మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఎన్ఐఏటీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఎ బ్రైట్ కెరియర్.